తిను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాం ఇంట్లో. ఇప్పుడు చికెన్ బిర్యానీకి ఒక 1.5 kg చికెన్. దాంట్లో ఇప్పుడు నేను మసాలాలు వేస్తున్నాను. సాజీరా, లవంగ, ఇలాచి, చెక్క, ఆకు ఇవి వేసి చికెన్లో వేసి దాని తర్వాత అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. బిర్యానీ కాబట్టి అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను, 3 or 4 స్పూన్స్. దాని తర్వాత పసుపు కూడా ఒక 2 స్పూన్స్, 1.5 kg చికెన్ కాబట్టి ఒక 2 స్పూన్స్ అంతా పసుపు. తర్వాత ధనియాల పొడి ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, గరం మసాలా 1 స్పూన్ వేసిన తర్వాత కారం ఆ స్పూన్ తోటి 1 kgకి మేము 3 స్పూన్స్ వేసుకుంటాము. ఇప్పుడు ఇది 1.5 kg కాబట్టి ఒక 5 స్పూన్స్ వేస్తున్నాము. చికెన్ అనేది మాకు ఫ్యామిలీలో 10 మెంబర్స్కి సరిపోయేటట్టు ఉంటుంది బిర్యానీ. దీంట్లో ఇప్పుడు కొబ్బరి పొడి అయ్యింది. దీంట్లో ఫస్ట్ కొబ్బరి నేను వేయించుకొని తర్వాత పౌడర్ చేసుకున్న తర్వాత దాంట్లో జాజుకాయ, జాపత్రి అది దంచుకొని, జాజుకాయ అనేది దంచుకొని కొబ్బరి పొడిలో వేసుకొని దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. ఆ పౌడర్ మొత్తం వేసుకుంటున్నాను 1.5 kg చికెన్కి. ఎందుకంటే అది కొబ్బరి పొడి ఉండడంతో గ్రేవీ లాగా వస్తుంది అని. మొత్తం అది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఒక 1/2 kg పెరుగు ప్యాకెట్ తీసుకొని 1/2 kg పెరుగు ప్యాకెట్ తీసుకొని దాంట్లో వేసాను. పెరుగు అది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ కూడా కలిపాను మళ్ళీ. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ పెరుగులో. ఇప్పుడు అదంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పెరుగులో కొంచెం వాటర్ వేసుకున్నాను కదా, మిక్స్ చేసుకుంటున్నాను. అది బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే అది ముక్కలకి కొంచెం మ్యాగ్నేట్ అవుతుంది చికెన్. ఇప్పుడు దాంట్లో ఆయిల్ ఒక 1.5 గ్లాస్ ఆయిల్ తీసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఆయిల్ ఇందులో 1.5 గ్లాస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము బిర్యానీ పెట్టేటప్పుడు మళ్ళీ దాంట్లో ఆయిల్ పడుతుంది. అందుకే ఇందులో ఒక 1.5 గ్లాస్ చాలు. అది మొత్తం ఇప్పుడు ఆయిల్ అంతా పోసుకున్న తర్వాత అది బాగా కలపాలి, మ్యాగ్నేట్ చేయాలి, అదంతా మిక్స్ కావాలి. అదంతా ఇప్పుడు మనం వేసిన అంత మసాలా అవన్నీ ఉన్నాయి కదా, అదంతా బాగా మిక్స్ కావాలి. దీంట్లో ఇప్పుడు మళ్ళీ కలిపిన తర్వాత దాంట్లో పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకునేది దాంట్లో కూడా వేసుకోవాలి. కొద్దిగా అంతా వేసుకోవాలి. దీంట్లో కూడా నేను ఉప్పు మర్చిపోయాను, లాస్ట్కి మళ్ళీ ఉప్పు కూడా వేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను.
ఇదంతా కరెక్ట్గా ఇప్పుడు కలుపుకొని మళ్ళీ అంతా మంచిగా బాగా కలుపుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుంది. కలుపుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని మూత పెట్టుకొని కొత్తిమీర పుదీనా మళ్ళీ కొద్దిగానే వేసానని మళ్ళీ వేసి మళ్ళీ కలిపాను. కలుపుకున్న తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఒక 1.5 అవర్ మ్యాగ్నెట్ అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా అవుతుందని. దాని తర్వాత ఇప్పుడు నేను ఒక 1.5 కేజీ చికెన్కి ఇప్పుడు నేను 2 కేజీస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి బాగా ఒక 2 సార్లు కడుక్కొని వాటర్ పోసి పెట్టుకున్నాను నానడానికి, సోప్ కావడానికి పెట్టాను. ఇప్పుడు దానికి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లో మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ 4 లెమన్స్ అంటే 4 నిమ్మకాయలు పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు ఆనియన్స్ ఒక కడాయిలో తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో నెయ్యి ఒక 2 స్పూన్స్ అంత నెయ్యి వేసుకొని కొంచెం కాగిన తర్వాత ఆయిల్ నెయ్యి 2 మిక్స్ అయినది కొంచెం కాగిన తర్వాత దాంట్లో రా ఆనియన్స్ తీసుకొని దాంట్లో వేసుకున్న తర్వాత ఆనియన్స్ బాగా వేగాలి, బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు చేయాలి. ఇప్పుడు చూడండి ఆనియన్స్ వేసిన తర్వాత ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ వరకు రావాలి. వేగిన తర్వాత ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో వాటర్ పోసుకొని ఎసరికి గిన్నె సపరేట్గా పెట్టుకోవాలి. అది దాంట్లో ఇప్పుడు సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, ఆకు, మళ్ళీ దీంట్లో కూడా కొంచెం మసాలా యాడ్ చేసి కొద్దిగా ఆయిల్, దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేయాలి. ఎందుకంటే ఆయిల్ వేస్తే అన్నం మెతుకులని అంటుకొని ఉండవు. ఇప్పుడు ఆయిల్ వేయకపోతే అన్నం ముద్దలాగా పట్టుకుంటుంది కదా. అది మసలేటప్పుడు ఆ మొత్తం బాయిల్ అవుతున్నాయి, వాటర్ మసలాలి, బాగా మసలితే ఆ మసాలా ఫ్లేవర్ దాంట్లో వేసినది కూడా దిగాలి. బాగా మసలిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, దాంట్లో ఆ మసలబెట్టిన వాటర్లో ఆ బియ్యం అందులో వేయాలి. ఆ నీళ్ళు ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళు ఉన్నాయి, అవి వంపేసేసి బియ్యం మాత్రమే వేయాలి దాంట్లో. వేసిన తర్వాత ఒకసారి చెంచాతోటి మళ్ళీ ఆ అన్నం కింది నుంచి మీది వరకు ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. మళ్ళీ అది ఉడకాలి కదా, మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద గార్నిష్ చేయడానికి ఇప్పుడు బిర్యానీ చేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డ ఫ్రై, నిమ్మరసం, పాలు ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది కదా, అది ఎక్కువ బాయిల్ కావద్దు, రైస్ మామూలుగా నార్మల్గా ఉడకాలి. అది ఇప్పుడు ఫ్రిడ్జ్లోకి తీసిన చికెన్ కలిపినది తీసి ఒకసారి చెంచాతోటి ఇట్లా కలుపుకోవాలి మొత్తం కింద నుంచి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి అడుగుకి సైడ్లకి మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి దాన్ని.
చేసి ఇప్పుడు అడుగు భాగం ఒక 2 స్పూన్స్ అంతా 2 చెంచాలంతా అన్నం వేయాలి అడుగు భాగం. ఇప్పుడు ఒక లేయర్ అన్నం వేసాం కదా, ఇంకో లేయర్ చికెన్ చేతితో వేసినా పర్వాలేదు, కలుపుకొని చికెన్ కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని ముక్కలు కిందికి భాగంలో కూడా వేయాలి. ఒక దగ్గర వేయద్దు, అంతా మొత్తం స్ప్రెడ్ చేయాలి చికెన్. తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకుంటున్నాం. బిర్యానీ రెసిపీ మా అత్తమ్మ మాకు నేర్పించింది. తర్వాత రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మిగతా ఉన్న చికెన్ అంతా కూడా మళ్ళీ మొత్తం వేసేసేయాలి. లేయర్ లాగా వేసేసి మొత్తం ముక్కలంతా ఒక దగ్గర కాకుండా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దాంట్లో ఉన్న గ్రేవీ దాంట్లో ఉంది కదా, ఆ గ్రేవీలో కొద్దిగా రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ఉన్న రైస్ పైన లేయర్ లాగా మొత్తం వేసేసేయాలి. మొత్తం ఇట్లా స్ప్రెడ్ లాగా చేసుకోవాలి ఆ రైస్ని కూడా మొత్తం. చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో వేసాం కదా గ్రేవీలో రైస్, అది కూడా మొత్తం కలుపుకొని దాని మీద మొత్తం లేయర్ లాగా వేసేసేయాలి. మొత్తం లేయర్ లాగా వేసేసి మొత్తం స్ప్రెడ్ లాగా చేయాలి, అదంతా సమానంగా చేయాలి. చేసి ఇంతకుముందు చూపించాను కదా ఆనియన్స్, నిమ్మరసం, పాలు. ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్ పైన ఇట్లా వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం, అది కూడా మొత్తం టేస్టీ కోసం, ఇది నిమ్మరసం కూడా డైజెస్ట్ అవుతుందని కూడా చేతిలో పోసుకుంటా మొత్తం చుట్టూ మొత్తం పోయాలి. తర్వాత పాలు అంత పట్టవు, ఒక 1/2 గ్లాస్ చాలు పాలు. కొన్ని పోసుకొని అదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దాంట్లో పాలు ఎందుకు పోస్తామంటే అన్నం అనేది పలుకు రాకుండా కొంచెం తడి ఉండదు కదా అట్లా. పాల తర్వాత గంజి కూడా, ఇప్పుడు మనం గంజి తీసుకొని పెట్టుకున్న పక్కన ఆ గంజి కూడా ఒక 2 గిన్నెలంతా తీసుకొని అది కూడా చుట్టూ పోసుకుంటే పలుకు అనేది ఇచ్చుకుంటుంది అన్నం. ఇప్పుడు పైనుంచి మళ్ళీ కొత్తిమీర, పుదీనా కట్ చేసుకుని పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము, అది మళ్ళీ పైనుంచి మళ్ళీ వేయాలి. ఇప్పుడు మళ్ళీ దానిపైన ఇప్పుడు మళ్ళీ ఆయిల్, మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా,
ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఇప్పుడు మొత్తం పైన మళ్ళీ అన్నం మీద మొత్తం సైడ్లలోకి పోయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెంక పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నె తీసుకెళ్ళి ఆ పెంక మీద పెట్టాలి. హై ఫ్లేమ్ మీద ఉంచాలి పెంక. ఇప్పుడు ప్లేట్ పెడితే ఇప్పుడు గాలి బయటికి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు బిర్యానీ గిన్నె చుట్టూ పిండి కొంచెం అంతా ఒక 2 రొట్టెలంత పిండి తీసుకొని తడుపుకొని సన్నగా తాల్చుకొని ఇట్లా ఇప్పుడు చూపించినట్టు అట్లా పెట్టుకొని చుట్టూ మొత్తం పెట్టాలి అది పిండి. చుట్టూ మొత్తం పెట్టి ఇప్పుడు దాని మీద మూత బోర్లియాలి. ఉల్టాగా పెట్టాలి మూత. దానిపైన ఇప్పుడు వాటర్ మనం గంజి నీళ్ళు వంపుకున్నాం కదా, ఆ వాటర్ గిన్నెలో పోసుకున్నాం, అది బరువు కోసం అని దాని మీద పెట్టాలి. మొత్తం ఫినిష్ అయిన తర్వాత బిర్యానీ ఎలా ఉందో చెప్పండి. మూత తీసుకొని చూసిన తర్వాత ముక్క ఉడికిందో లేదో తెలవడానికి మొత్తంగా తీసుకున్నది. పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ. మొత్తం తిని టేస్ట్ చేశాను.